వికారాబాదులో చిగుళ్లపల్లి గ్రౌండ్లో అతి ప్రతిష్టాత్మకమైన అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహ మహోత్సవం జరుగుతుంది. బ్రహ్మశ్రీ బాలమార్తాండ మహారాజు పర్యవేక్షణలో శ్రీ సత్యసాయిబాబా దివ్య ఆశీస్సులతో లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం నిర్వహించడం జరుగుతుంది. అతిరుద్ర మహాయాగం అతి పురాతనమైన స్మార్త మహాయాగం. రుద్రం న్యాసంతో ప్రారంభమవుతుంది. అతిరుద్ర మహాయజ్ఞం సమస్త సృష్టికి విశ్వశక్తికి మూలమైన శివుని ఆరాధనలో చాలా ముఖ్యమైన రూపం. శివుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి అంతటా వ్యాపించి ఉంటాడు. అనంతమైన ప్రేమ స్వరూపమే పరమశివుడి యొక్క రూపం. రుద్రుడు శివుని యొక్క ఉగ్రమైన రూపం. రుద్దంటే దుఃఖం, రా అంటే నాశనం చేసేవాడు అని అర్థం. రుద్రం అనేది పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారంతో ప్రారంభమయ్యే ఏకైక మంత్రం. వేదాలలో ఏ మంత్రము సాష్టాంగ నమస్కారంతో ప్రారంభం కాదు. రుద్రం జపించేవారి మనస్సు, శరీరం అన్నీ ఆ పరమశివుడిలో ఏకం చెయ్యాలి. తేజో నవాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 हस्ते सख्ये स्यामपितेव पुत्रान्तिरोजुषस्याहिक्षेण उदयो एवरन्नो यूयम्मात स्वस्तिभिः सदा नः तदे विश्वारूपाण्या विषन्ना पूर्वोत्तरदेवं शुभतिथो प्रक्रान्तेऽस्मिन् सङ्कल्पितानुसारेण नान्दीष्टार्थां गौर्यादिमातृका पूजनं करिष्यामि भूः भुवः भूर्भुवस्वः गौरीम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ गौर्यै नमः मेधायै नमः ॐ सावित्र्यै नमः ॐ विजयायै नमः ॐ मातृभ्यो नमः ॐ मामहेश्वरो वावाहयामि ऐश्वर्यै नमः ऐश्वर्यमावाहयामि मावाहयामि वैष्णवे नमः मावाहयामि महाराजे नमः मावाहयामि मावाहयामि चामुण्डायै नमः मावाहयामि नमः मावाहयामि అందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాల నుంచి కూడా వికారాబాద్ పట్టణం లోపల ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యం లోపల అతిరుద్ర మహాయజ్ఞం రుద్రాభిషేకం జరుగుతున్నది. కాబట్టి గత 3 సంవత్సరాల క్రితం కూడా వికారాబాద్ పట్టణం లోపల ఇదే చిగులపల్లి గ్రౌండ్స్ లోపల అతిరుద్ర మహాయజ్ఞం బ్రహ్మాండంగా జరుపుకున్న సందర్భం లోపల మరి ఇప్పుడు కూడా ఇదే చిగులపల్లి గ్రౌండ్స్లో ఈరోజు అద్భుతమైనటువంటి రీతి లోపల మార్నింగ్ నుంచి కూడా గణపతి హోమం, శాంతి హోమం, ధ్వజారోహణంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం అందరూ బాగుండాలి, ప్రతి ప్రాణి కూడా మంచిగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, యజ్ఞభూమి అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడ యజ్ఞాలు కూడా జరుగుతున్న సందర్భం లోపల మనం అందరం కూడా చూసినాం. శ్రీరామచంద్రుడు వారు కూడా వాళ్ళ కాలంలో కూడా యజ్ఞాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పంటలు బాగా పండాలని, పుష్కలమైనటువంటి వర్షాలు పడాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ముఖ్యంగా ఈ యజ్ఞాలను చేయడం జరుగుతుంది. ఇది కేవలం
ఒకరి కోసం కాదు, కులమతాలకు అతీతంగా, ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వికారాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని, మరి ముఖ్యంగా మహిళలు కూడా గతంలో 3 సంవత్సరాల క్రితంగా 2022 డిసెంబర్లో జరుపుకున్నప్పుడు వాళ్ళు కూడా 300 మంది సేవ చేసినప్పుడు నిజంగా వాళ్ళు అత్యద్భుతంగా సేవ చేశారు. ఎందుకంటే ఇక్కడ కాళ్ళు కూడా బొబ్బలు వచ్చినాయి, చేతులు కూడా ఇట్లా బొగ్గలు వచ్చినాయి. అయినా సరే సేవకు వెనుకాడకుండా ఈ యొక్క మహత్ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వామ్యమై వాళ్ళు సేవలు అందించారు. కాబట్టి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో పట ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి కార్యక్రమానికి వేలాది మంది కూడా భక్తులు ఇక్కడ రోజు కూడా 15 నుంచి 20 వేల మంది ఇక్కడ అన్న ప్రసాదాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 7 రోజుల పూట ఈసారి అంచనా 1,50,000 వరకు కూడా అన్నదానం కార్యక్రమాన్ని అన్నప్రసాదం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ 200 మంది వేద పండితులతో, ఋత్వికులతో, మంత్రోచ్చారణతో మరి అద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం లోపల మరి 56 హోమగుండాలతోటి రోజు 144 మంది ఇక్కడ హోమంలో జంటలు కూర్చున్న సందర్భం లోపల మనం అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందే చెప్పినట్టు యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనమందరం బాగుండాలి, ముఖ్యంగా రైతులు కూడా సుభిక్షంగా ఉండాలంటే అన్ని యాగాలు చేస్తే వీళ్ళందరూ కూడా ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుందనే ఒక మహా సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ యజ్ఞము నిర్విఘ్నంగా 7 రోజులు అద్భుతంగా జరుపుకోవడానికి ఆ భగవంతుడు శివుడే, ఆ గణపతే మరి సాక్ష్యం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాల నుంచి వికారాబాద్లో ప్రతి సంవత్సరం రుద్రం కార్తీక మాసంలో రుద్రాభిషేకం చేసుకుంటూ వస్తున్నాం. ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా, అంటే ఆ 1 మంత్ ఎంత మైమర్చిపోతారంటే అందరు కూడా జనాలు. సో ఆ 15 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చుకుంటూ 2022లో మనం డిసెంబర్లో మనం అతిరుద్ర మహాయజ్ఞం చేసినాం. ఇట్లనే అప్పుడు కూడా 7 రోజులు సప్తాహ చాలా బాగా చేసుకున్నాం. ఈసారి కూడా బాల మార్తాండ్ మహారాజు సర్వతోముఖయాజీ ప్రభునగర్ మహారాజ్ గారి ఆదేశానుసారం ఈసారి మీరు చేయాలి అని సంకల్పం ఇచ్చిండ్రు ఆయన. సో అది శిరసావహిస్తూ మనమందరం కూడా కలిసి ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరితో డొనేషన్ తీసుకొని, అంటే అందరి భాగస్వామ్యం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. వేద పండితులందరూ కూడా 200 మంది దాకా వేద పండితులు వచ్చిండ్రు. ఇది ఇందాక మా వాళ్ళందరూ చెప్పినట్టు ఇది నా కోసమో, నీ కోసమో, వాళ్ళ కోసం కాదు, అందరి కోసం. అంటే ఒక ఊరు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, దాంతో ప్రపంచమంతా బాగుండాలి. అంటే ఇప్పుడు రాబోయే కాలం, ఇందాక సుభాష్ పంతులు గారు చెప్పిండ్రు, రాబోయే కాలం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దాన్ని కొంచెమన్నా తక్కువ చేద్దాము, మన శాయశక్తుల, అంటే మన వంతు ఎంత కృషి చేయాలో అంత చేద్దాము. దీని ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కరి కుటుంబాలల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, డబ్బులు, ఐశ్వర్యము అన్నీ ఉండాలని కోరుకుంటూ సంకల్పించుకుంటూ చేసుకోవడం జరుగుతుంది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమకు తోచినంత, అంటే మన ధన సహాయంతో ప్రతి ఒక్కరు కూడా తరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్వాహ
सर्वमङ्गलाय सर्वक्लेशापहर्त्रे चतुर्द्रय वित्कस्राय भटो हिरण्यगर्भः समवन्तराग्रे भूतसुजातप्रतिरेकादे सदाधारभृवीन्द्याउद्रेमाङ्कस्मै देवाय हविषा विधेमा नमः यः प्राणतो निमिषतो महित्वैकैत्रा जातगतो बभूव अस्यद्युपदश्चतुष्पदकस्मै देवाय हविषा विधेमा शिरसा नमः ब्रह्मण्यज्ञानमृतमवृतादुहेमदस्वरो वेदावः धियोपमास्य विष्ठा सदश्रयो निमृतश्च विवः दृष्ट्या नमः महेमयो पृथिवी च यज्ञं निभिक्षदा नमः उपस्वादय पृथिवी उदद्यां पुत्रादे मनुतां विष्ठितं जगत् नमः अग्नेयस्वचाराय अस्मान् विश्वानि देव वीणानि विद्वान् नमः यादे अग्नेन्द्रियादनोस्तयाः पाहिलस्यास्ते स्वाहा यादे अग्नेयाशया रजाशयाः नाशयातनोर्वरिष्ठावक्वरेष्ठोर्ब्रह्मचो त्वेषम्बचो अपावधीक स्वाहाभ्यां नमः स्वाहा अपरेणाभिर्गृतवद्भिश्च हव्येभिर्महाविशतं पूर्भिराय श्रीधर्निपाहेयमप्रस्तरमाहि श्रीडाङ्गिराभिर्पितृभिः संविधानः त्वामराकविष्टावहं वेनाराजं हविषामावय स्वाहाभ्यां नमः शिरसादृष्ट्या मनसा वचसाभ्यां ब्रह्मादिष्ठदो पार्योर्विष्णुष्ठदो हस्तयोर्हरस्तिष्ठदो भागोरिन्द्रस्तिष्ठदो अग्निस्तिष्ठदो हृदये शिवस्तिष्ठदो देवसमस्तिष्ठदो सरस्वतीतिष्ठदो वासिकोर्वायुस्तिष्ठदो चित्रादित्यो तिष्ठेदायोर्श्रो तिष्ठेदास्तिष्ठन्दो ध्यादित्यास्तिष्ठन्दो महादेवस्तिष्ठदो यां वामदेवस्तिष्ठदो तिष्ठदो शूने तिष्ठदो हिंगरो तिष्ठेदारो वायुस्तिष्ठदो सर्वलोकज्वाला बालावरेवतिष्ठदो सर्वेश्वरेश्वरपादेवता यथास्थानं तिष्ठन्तो सर्वान् भक्तजनान् रक्षन्तु अहमेव वाचिश्रितः ब्रह्मणे ब्रह्मणे मे मनोभिश्रितः ब्रह्मणे श्रोत्रे श्रिता ब्रह्मणे मेरे श्रिता ब्रह्मणे मे शरीरे श्रिता ब्रह्मणे वनस्पतयो मे लोमसुश्रिता हृदये ब्रह्मणे मे बले श्रितः ब्रह्मणे मे भोगे श्रितः ब्रह्मणे ईशानो मे भंजो श्रितः हृदये ब्रह्मणे आत्मा श्रितः आत्मा हृदये आत्मा पुनरायुरागारो रश्मिभिर्वावृधानः ितो मनुष्य नमस्कारान् प्रत्याराधये शिवात्मानं पञ्चाशं चिन्तयेत् सर्वाभरणभूषितो नीलग्रीवं मण्डलधरं देवमक्षमालाधरं सेनापदं हृष्टं दिव्यमोहसमन्वितं शाश्वतं सिद्धं ध्रुवमक्षरमपि भक्त्वा मां ग्रहाण महेश्वरा
राजमानवपुषंसजस्मितां चन्द्रसेखरं चिन्तयेन् सहस्रसेवितो सुन्दरस्य चरिताकथामृतं चन्द्रशेखरगुणानुकीर्तनं स्वामिं सर्वजगन्नाथयावत्पूजावसानको भावेर्भुक्तेर्सिद्धिं कुरु प्रसन्नो भव शान्तो भव अभिनवो भव अगमयपूजनमोरिष्ये कालानिरुद्धाय नमः महाराज नमः मत्स्याय नमः सरस्वती सर्वदेवानां पादजन्यं नमोऽस्तु नमोऽस्तु पूजाद्रव्याणि सम्प्रोक्ष आगमार्थं सुरेवानां गमनार्थं दुराक्षसानं ध्यानं नित्यं महेशं व्रजेणं ज्ञानचन्द्रावतं हस्तं प्रसन्नं समग्रास्तुतं विष्णुरञ्जं लिखिरभारं भद्रवक्त्रं जनेत्रं शान्ताकारं भुजगेनं विश्वाधारं गगनसदृशं एकवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलेयं योगविध्यानं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं वन्दादेवं गगनसदृशं तत्त्वस्यादि लक्ष्यम् एकं नित्यं विमलमयं सर्वदेवाक्षिभूतं भावादेवं त्रिगुणरहितं सद्गुरुं नमामि गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्मस्मै श्रीगुरवे नमः कल्पद्रुम गुरुसार्वभौम श्रीमद्राजाधिराजयोगी महाराज त्रिभुवनाद्वैता भेद निरंजन निर्गुणालंब परिपूर्ण सदोदितकर्मस्थानि श्री सुब्रह्मण्य महाराज की जय योगी पुंग वसुरा बलिभोजगांग्रिं मायान्धकार परिभेद दिग्मनष्टिं ध्यायेत्वये मयमयञ्जलहारः येयं सुरामणि गुरुप्रभुरारमौलिं मन्दस्मिताननमनिन्दसुन्दराङ्गं वृन्दारकल्पवनमातृतमानगाङ्गं वृन्दारकालिपरिवेशितमिङ्गलेरं वन्दे मणीन्द्रगुरुराममाद्यदेनः योगासनस्थङ्गनिकराशं भोगाधिपत्यप्सुतकामधेनं वागादिविद्याकृतिमानुदेवं सौगुण्यवाधिं शरणं व्रजामि चिन्मुद्राजितहस्तयुग्मोदलं सन्मार्गदं सेवतां जन्मारि प्रविदोरवीक्षणलं तन्दात्रलक्षं सदा मस्तान्तरदिव्यपद्मवेदं चिन्माकरगम्यं सदा ध्यायानिवृत्तये प्रसदं वीक्षामि सम्भावितं ध्यायामि ध्यानं समर्पयामि सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सभोगं दिक्षुतो वाच्यविष्टुत्तयाङ्गुलम् आवाहयामि हलगुणिवासादिवादिदेवाचितमाणिकेन्द्र को वास्ति वेदाच सन्ततीनां भुविद्वदन्यः परं वरन्नो आवाहयामि ॐ पुरुषेवेदं सर्वयद्भूतयच्च भव्यम् उदाहृतत्वस्तेजानो यन्नेलाभ्योहनि श्रीरत्नसिंहासनमेतु वीधा भूरत्तदुभ्यं प्रददामि विष्णो रुद्रयागाय पुरुत्वयेषा पुरुत्रिलोकैरणेन कार्यम् आसनं समर्पयामि ॐ एतावानस्य महिमा दोऽध्यायांशपूरुषः आदोऽस्य विश्वा भूतानि त्रिपादस्यावतन्ते आद्यं ददामि प्रसन्नविभागधेया ध्यायेत्य वचसामणिदेशिकेन्द्र आद्याय सर्वगतानि च भक्तलोकाः यं मया सुखसमाहृतमक्षमङ्गो आदायोः नाट्यं समर्पयामि त्रिपादोर्भवदेत्पुरुषः पादोऽस्येह भवः पुनः ततो विश्वं व्यक्रामत्साधनानशने अभिकुशीलवल्ली कुसुमादिनीयासभासदावादितवैद्यवारी प्रदीयते हस्तसरोजयुक्ते प्रसमानयाम्यभ्य गुरोमणीन्द्र हस्तयोः अर्घ्यं
సమర్పయామి. ఓం తస్మాత్ విరాజాయత విరాజో అధిపూర్ణః సజాతో అగ్రవిచ్ఛిన్నశ్చాత్ భోజనతో పునః సౌవర్ణపాత్రే సలిలన్మయేదం సమాహితం భక్తివశాచ్యుద్ధం శ్రీశంకరాధ్యేయహరిశ్రీవంచ భూచక్రరాధాయమయం కురుష్వ. ముఖే ఆగమనీయం సమర్పయామి. ఓం హిరణ్యపురుషాశ్రయః పావకాయ సుజాతకృష్ణభోయాస్సింద్రః అగ్నియాగరభంగధరే విలోపాస్తాదవాభశ్వత్యస్యోరాభవంతో ఆప్యాయస్తునరే విశ్వదస్సో వనక్షయో కృష్ణాయస్య వాదినః ఓ భారతప్రణాయ భగవస్య యోనిర్ధతే विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरकारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय हालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय
पञ्चाननाय फणिराजविभूषणाय हेमाङ्कुशाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोपहाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरचिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय तेनं विश्वाभूतानि सवितोमणयान्यः नमोऽस्तुनीलग्रीवाय सहस्राक्षाय विदुषे अथो ये सत्त्वारोहन्तेभ्यो नमः नमः च तन्मदस्त्वमुपयारात्मयोऽध्याम् याश्च देहस्तैषमपराधा भगवो भव अवदत्यखलस्त्वं सहस्राक्षिषुते येन्द्रियाणां मुखाशोणस्सुमना भव यच्चन्द्रकभर्तिनाविशल्योपानभागमृता हरेशन्नस्येषमहाभुरसरिसङ्गतिः या देहेन्द्रमेदष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वदस्मि लक्ष्म्या परिभुजा नमस्ते अस्मायुधायानाथदाय धृष्णवे भाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् प्रणक्त विश्वतः तथो ये धृष्टवाय अस्मन्निदेहितम् नमो हिरण्यबाहवे सेनान्ये दिशां प्रपदये नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदये नमो नमः सस्मिञ्जराय धीमते पथीनां पदये नमो नमः वृक्षाय व्याधिनेत्राणां पदये नमो नमो हरिकेशाय उपवीतिने पुष्टानां पदये नमो नमो भवस्य हेते जगतां पदये नमो नमो रुद्राय तदाविने क्षेत्राणां पदये नमो नमः सोताय हन्याय वनानां पदये नमो नमो रोहिताय स्तुतये वृक्षाणां पदये नमो नमः मित्रदेवाविदाय वृक्षाणां पदये नमो नमो भवद्भये औषधीनां पदये नमो नमः उच्चेत्फलाय खण्डये देवतीनां पदये नमो नमः कृष्णवीताय धामते सत्त्वनां पदये नमः नमस्सहमानाय व्याधिनः व्याधिनीनां पदये नमो नमः ककुहाय निषङ्गिने स्तेनानां पदये नमो नमः निषङ्गिनै श्रीमते तस्कराणां पदये नमो नमः वञ्चते परिवञ्चते स्थायूणां पदये नमो नमः निचेनमे परिचरायारण्यानां पदये नमो नमः सृगाविभ्यो जिघागुं सद्भ्यो विष्णुतां पदये नमो नमः सिमद्भ्यो न कञ्चनभ्यः प्रकृतानां पदये नमो नमः उष्णीशिने गिरिचराय पुलञ्चानां पदये नमो नमः इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमः स्यद्भ्यो मिथ्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः स्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः अश्वेभ्यो स्वपतिभ्यश्च वो नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः गणाभ्यश्च गणपतेभ्यश्च वो नमो नमः गृत्सेभ्यो गृत्सपतेभ्यश्च वो नमो नमः घ्रातेभ्यो घ्रातपतेभ्यश्च वो नमो नमः गणेभ्यो गणपतेभ्यश्च वो नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमः रथेभ्यो रथेभ्यश्च वो नमो
नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रिभ्यः सङ्गृहीतृभ्यश्च वो नमो नमः सक्षभ्यो कालेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मालेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईशभ्यो रत्नगद्भ्यश्च वो नमो नमः मृगयभ्यश्च वनिभ्यश्च वो नमो नमः स्वभ्यश्च वदिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च क्षितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च सुविशिष्टाय च नमो वेणुष्टमाय च शुभदे च नमो ह्रस्वाय च रामणाय च नमो बृहदे च वृषीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च आदिराय च नमः शीघ्राय ऋषीभ्याय च नमो ऊर्म्याय च स्मन्याय च नमः स्रोतस्याय च दीप्याय च नमो ज्येष्ठाय च निष्ठाय च नमः पूर्वजाय च प्रजाय च नमो मध्यमाय च अपकल्पाय च नमो जगन्याय च बुद्धियाय च नमः सोभ्याय च प्रतिसंज्ञाय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वज्याय च खल्याय च नमः श्लोक्याय च सान्याय च नमो मन्याय च दक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः हर्षेनाय च अश्रुताय च नमः शूराय च अभिविन्दने च नमः बलविने च बलोचिने च नमः बलविने च वचने च नमः श्रुताय च श्रुतसेनाय च Jai Guru Manik, it's a great privilege to be associated with this seva which is being offered in Vikarabad. This is the second time in the last 3 years that the people at large in Vikarabad have come forward to offer this seva, which is on a very, very large scale, because there are certain numbers which are associated with the chanting of Rudra. So Lagu Rudra is there, then Maharudra, then when you multiply it to 3 times, then it becomes Ati Rudra. Therefore it's a very complex exercise. That's the reason దానికోసానికి ఇంత ఈ పెద్ద సంఖ్యలో వేద పురుషులు దానికి ఆహ్వానం చేసి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ విద్యా ప్రకటన చేస్తారు. వాళ్ళు ఇంత ఎప్పటి వరకు ఏం తపస్సు చేసిండు రుద్రుడి ఆ ప్రకటన చేస్తాను, దానికోసానికి వాళ్ళకు ఆహ్వానం చేసి ఇక్కడ మేము ఇక్కడ పిలిచినాం. ఈ మీ సహకారంతో అందరు వికారాబాద్ పాపులేషన్ తర్వాత 100 మంది తర్వాత ఇది జరుగుతున్నది. ఒక సింగిల్ పర్సన్ ఇది కాదు, అట్లా సాధదు. దానికోసానికి అందరికి యజ్ఞం అంటే అందరు కలిసి చేస్తేనే అది యజ్ఞ సహకారం అవుతుంది. ఇది సహకారం. మీరు ఎట్లా కోఆపరేషన్ అంటారు కదా, ఇది యజ్ఞం కూడా సహకారం. ఎందుకంటే దానిలో ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వారు పూర్తి చేస్తేనే యజ్ఞం సఫలం అవుతుంది. ఇది అంతా చేసేది ఎందుకంటే మన వికారాబాద్ గ్రామంకి ఒక కొత్త దృష్టికోణం రావాలి, తర్వాత వాళ్ళకు భగవంతం మీద ఆసక్తి రావాలి, తర్వాత వాళ్ళు మనసులో ఏమేమి ఉన్నాయి అవి అంతా ఫలితం కావాలి. దానికోసం ఈ సేవ అర్పణం చేస్తున్నారు. रत्नैकल्पितमासनम् नश्यस्या अपरञ्जन धर रामर धपद्रविश्वत्मादिन्दोत्तर स्वाहा शमग्निरग्निभः करच्छन्नस्तवतु सूर्याः संवादो अवात्वरपावत्तध स्वाहा शमग्निरग्निभः करच्छन्नस्तवतु सूर्याः संवादो अवात्वरपावत्तध स्वाहा ओम यमाय सोमं दनद यमाय रोदाहवे यमोह यज्ञो गच्छत्यग्नरोदारङ्गद स्वाहा ओम स्वाहा ओम गयानचट्टा बहुदोदे तदा प्रधसखा गयादृष्ट्या व्रता स्वाहा ओम गयादृष्ट्या व्रता स्वाहा ओम प्रत्यानपरे वन्दायते त्वदरादवयानाद चक्षुत्मरन् वददे प्रियमान प्रदाङ्ग्रे रोमोदवीरान् ओम केदङ्ग्रन्वन्न केदभेदो अमर्याभेदद समदद्भिरदाय धा स्वाहा ओम उशोवाजं ह्युमं सयचिन्तो मानदेदन तेनापः सुकृतो अध्वरान् भयत्वा आगृह्णन्ति वन्नय स्वाहा ब्रह्मणादे ब्रह्मयदाय नमः ओम गणानान् प्रागणपातिं हवामहे कविं कवीनामुपमत् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणत्परान् तन्वन्नोदभेच्चेददातनम्
ॐ जातवेरजातनवामसोममराते यदा निदहातवेदः सनपरजतदुर्गाणि विश्वा नावे वदुन्दन्दरदात्यग्ने स्वाहा सुषेवामित्वना बृहत् स्वाहा क्षेत्रस्य पदनिपना वयं हिदन अवरयामदे गामशुम्बोदित्नादनो अमृडादेदे स्वाहा ॐ वास्तोत्पदे प्रददानेश्चत्मान् स्वावेदानमेव भवानः यत्त्वमहे प्रददन्नो ददत्पदन्नो अभद्युपदेतुन्ददत्पदे स्वाहा ॐ इन्दं वा विचरत्पदे हवामहेदनेभ्यः अस्माकमस्तकेवल स्वाहा अग्निन्दोतं वृणेमः होदानं विश्ववेदम् ॐ कर्मणे स्वाहा ॐ आप्यायध्वमुखनया देवभागमूर्जस्वदे प्रजापतिरनमेव तेन ईशतमाघशकं स्वस्वाहा ॐ रुद्रस्य हेतुः परिववृणक्तु स्वाहा ॐ ध्रुवा अस्मिन् गोपदौ स्यादपक्वी स्वाहा यजमानस्य पशून् बाहि स्वाहा ॐ यज्ञस्य घोषदसि स्वाहा प्रत्युष्टकं रक्षः प्रत्युष्टाराधय स्वाहा प्रेजमगाध्यक्षणा बर्हिरच्छमननाकृता स्वधया विदष्टादा आवहन्ति कव्यपुरस्तात् देवेभ्योदिष्टमिह बर्हिरासुदे स्वाहा देवानां वरिषोतमसि वरिषवर्धमसि स्वाहा मुहूर्तसुमुहूर्तमस्तु श्रीमन्महामङ्गलमूर्तये नमः निर्विघ्नमस्तु ॐ सुमुखश्चैकदन्तश्च लोकधिकरणिक लम्बोधरश्च विकटबद्धनाजुगणाधिप धूम्रकेतुगणाध्यक्षो बालचन्द्रविजाननः द्वादशैतानि नामानि एप्पडे पुण्यादिपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्य शनिजायते शुक्लाम्बरधरन्देवं दिदिभरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूज्यभयस्तुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा सर्वकार्येषु नास्ति मङ्गलो आचम्य प्राणानायम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः कार्तिकशर्मा विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षिताय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः शुभाभ्यां शुभेजोपने मंगल मुहूर्ते मते समेत सह कुटुंबस्य चवे महाऋषिगोत्रोद्भवस्य प्रवीण नामधेयस्य श्री चन्दनानाम्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य उपनकुलगोत्रोद्भवस्य ज्ञानं श्रीनिवासगुप्तस्य रमादेवी नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य उपनकुलगोत्रोद्भवस्य ज्ञानं सायनाथगुप्तस्य लक्ष्मी नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य अनन्तकुलगोत्रोद्भवस्य शीलकुलगोत्रोद्भवस्य राजकी सुनील नामधेयस्य सरिता नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य राजकी राहुल नामधेयस्य रमा नाम्न्याः सह कुटुंबसमर्वान् तोटकुलगोत्रोद्भवस्य संजीव गुप्तस्य मंजुला नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य चन्द्रकुलगोत्रोद्भवस्य विश्वनाथं राघवेन्द्र गुप्तस्य वाणी नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य मयूरेश नामधेयस्य श्रीनिधि नाम्न्याः विश्वनाथं सत्यनारायण गुप्तस्य सह कुटुंबसपरिवारसमान्तरस्य नंदीश्वर गोत्रोद्भवस्य मुद्द विजय नामधेयस्य सुधाराणी नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य पुण्यचल गोत्रोद्भवस्य अज्जम रवीन्द्र नामधेयस्य मालती नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य नवाबेदा वेणुगोपाल नामधेयस्य बालमणि नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य आरवी सोनी नामधेयस्य रुक्मिणी सोनी नाम्न्याः धर्मपत्नी समेतस्य विशालाक्षी नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य तोटकुलगोत्रोद्भवस्य पुत्तूरु कृष्ण नामधेयस्य राधा राणी नाम्न्याः धर्मपत्नी समेतस्य सह कुटुंबस्य मूलकुलगोत्रोद्भवस्य महांकाली शिशुकुमार नामधेयस्य पद्मा नाम्न्याः धर्मपत्नी समेतस्य ललिता नाम्न्याः युवस्य महापुराज महापुरुषमेत सह कुटुंबसपरिवारसमान्तरस्य नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य रुद्रकुलगोत्रोद्भवस्य संतोष नामधेयस्य श्वेता नाम्न्याः धर्मपत्नी सह कुटुंबस्य नंदीश्वर गोत्रोद्भवस्य अभिलाष नामधेयस्य श्रावणी नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य मिथुनकुलगोत्रोद्भवस्य रवि प्रकाश नामधेयस्य स्वाति नाम्न्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य एकाक्षरी गोत्रस्य राकेश नामधेयस्य दीपिका राण्याः धर्मपत्नी समेत सह कुटुंबस्य सान्विका नाम्न्याः सान्विका भारती नाम्न्याः सह कुटुंबसपरिवारसमान्तरस्य
इह जन्मनि जन्मान्तरे च विविध उत्पन्न उत्पत्स्यमान सर्वविध अरिष्ट निरसनार्थं तथा च लक्ष्मी नारसिंह रूपी महासुदर्शन ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्रः समाश्रितः वसुन्धरा आयान्तुदेव पूजार्थं दुर्लक्षेकारकाः यमुने चैव गोदावरी सरस्वती गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कलशाय महासर्वोपचारार्थे गन्धपुष्पार्चनां समर्पयामि पूजा द्रव्याणि सम्प्रोक्ष अपवित्र सर्वावस्थांगतो अभिमानकाक्षाय नमः आत्मानं प्रोक्ष आपोहिष्ठामयो भवस्तानोर्जदधातना ओमस्य मतमोरसस्तस्य भाजयतयहरः अरङ्गमामभोजस्य क्षयाय जन्मथा आत्मानं प्रोक्ष आगमार्थं तु देवानाङ्गमनार्थं तु राक्षसान् అందరూ కూడా అక్షంతలు చేతులు తీసుకోండి ఓం గణానాం త్వా కృత్స్మతి సోనగో గణపతి రుచకతి ఓం గణానాం త్వా గణపతి కుమవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం కౌళీర్విమాయ సలిలాన్ దక్షత్ ఏకపదే ద్విపదే సా చతుష్పది నిర్విఘ్నం కురు మే దేవ सर्वकार्येषु सर्वदा కార్యం మే గణపతి పైన గౌరవం పైన అక్షంత నమస్కారం చేయండి గణపతి గౌర్యై నమః గణపతి గౌర్యై నమః ఓం సమానాయ స్వాహ గణపతి గౌర్యై నమః పూజపదావం సమర్పయామి గణపతి గౌర్యై నమః సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి మంగళహారతులు తెచ్చిన వాడు మంగళహారతి చూడించండి మంగళహారతులు లేని వాడు చేతులు జోడించుకోండి మంగళ మహానీరాజన దీపం సుఖకరితాదు కరితాభార్తారికనాథే గురువే పురువే ప్రేమా కృపాజయాది సర్వాంగే సుందరాయ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామాన పురుషే జయ దేవ జయ దేవ గజరాహారాదు జగవరే కుమరా చంద్రనాథే ఓడే కుంకుమకేశన దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామాన పురుషే జయ దేవ జయ దేవ మోదర పీతాంబర భయవన వందన శరణ తుండారుద్ర తుండ ప్రేణయ దాసరాజాహే సదన సంకట్టే బావాహే నిర్వాహే రక్షాహే సురవర వందన జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామాన పురుషే జయ దేవ జయ దేవ గణపతి గౌరీ నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే గణపతి గౌరీ నమః అక్షంతరే నమస్కారం చేయండి గణపతి పైన గౌరవం పైన మంత్ర పుష్పాంజలి సమర్పయామి ఆత్మవదక్ష నమస్కరోమి అనయాగ్ర పూజయ సకల విఘ్నహర్త మహాగణపతి ప్రియదాం అందరు చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా కార్యం మే సిద్ధిమాయాతు ప్రసన్నే త్వయిధాతరి విఘ్నాని నాశమాయాంతు సర్వాణి సురనా సర్వమంగళ మాంగళ్యే నారాయణి నమోస్తుతే నాగరాతమోదకం సదా విముక్తిసాధకం దయాదరావదం విలాసిలోదరక్షదం అరాజకైకరాజకం వినాశదేవరజ్ఞం దదాశుభాషనాజకం నమామి
భావితం వినాయకం వేదనాదిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జనం నదాదికామదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తుదైత్య కుంజరం దరేదరోదరం వరం వరే భవక్త్రమక్షరం ప్రభాకరం క్షమాకరం మురాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరామి భాస్వరం పంచనాట్యమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచరాజభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం కాంతకాంతదంతకాంతి మంతకాంతకాత్మజం వచింతరూపవంతహీనవంతరాయ సుందరం మృదండరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేవ దంతమేవ తమేవ చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నవాదవేమహం ప్రజల్పరిప్రభాదే హృస్మరం గణేశ్వరం యోగదాపదోజరాం సుదాహినీం సముద్రకాం సమాహితాయినట్టభూతిమభ్యుమైతి గణేశ గణేశ జయ గణేశ పాహిమం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ప్రార్థనా పూర్వకాం సమర్పయామి. జయ భగవాన్